హాయ్, ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఈ వీడియోని చాలా అవసరం అనేకులకి షేర్ చేయండి. క్రైస్తవులు చూడండి, క్రైస్తవులందరికీ షేర్ చేయండి. ఏంటంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, రెండు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టినప్పుడు అవి చూస్తున్నప్పుడు చాలా భయంకరంగా ఉంది. శత్రువులు వాళ్ళ మీద వదులుతున్న మిసైల్ కానీ, వాళ్ళ మధ్యలో పడుతున్న బాంబులు కానీ, లేకపోతే ఆ ప్రదేశాల్లో వినపడుతున్న ఆ యొక్క యుద్ధ సమాచారాలు కానీ చూస్తున్నప్పుడు, ఆ సౌండ్లు వింటున్నప్పుడు కనీసం వాళ్ళు నిద్ర కూడా పోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కనీసము ఆహారం కూడా తినలేక నిద్రలేని భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెడుతున్నప్పుడు ఆ వీడియో చూస్తున్నప్పుడు చాలా బాధగాను అదే భయంకరంగా ఉంది. అయితే నేను అంటున్నాను, ఆ మిసైల్ సౌండ్ వినపడుతున్న వాళ్ళు ఏమైనా సంకేతాలు ఇస్తున్నారంటే, మీరు సురక్షితమైన ప్రాంతంలోకి వెళ్ళండి, ఇక్కడ బాంబులు పడుతున్నాయి, ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి మీరు సేఫ్ ప్లేస్లోకి వెళ్ళండి అని చెప్తున్నారు. అయితే అదంతా చూస్తున్నప్పుడు నాకు బైబిల్ ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏంటంటే మొదటి దశలోనికి పత్రిక 4:16 చూసుకున్నట్లయితే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగవచ్చును. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ యేసుప్రభువారు ముందుగానే చెప్పారు. ఇవన్నీ జరుగుతాయని, జరగబోతాయని యేసుప్రభువారు ముందుగానే చెప్పారు. అయితే ఆయన చెప్తూ అంటున్నాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి దేవుడు దిగి రాబోతున్నాడు. ఆయన కూడా ఇదే ఇప్పుడు మన యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు చూస్తున్నా అలాగే జరుగుతుంది. అయితే నాకు ప్రశ్న ఏంటంటే, ఈ వాక్యం వింటున్న నీవు, లేకపోతే ప్రతిదినం దేవుని మందిరానికి వెళ్తున్నా నీవు, సండే కానీ అనేక రోజులు దేవుని మందిరానికి వెళ్తున్న నీవు రక్షణ పొందుకున్నావా? సురక్షితమైన ప్లేస్లో నీవు ఉన్నావా? నీ అంతరాత్మను ఒకసారి పరీక్షించుకో. అయ్యా, ఇంకా సమయం ఉంది అనుకుంటున్నావా? లేకపోతే ఇంకా దినాలు ఉన్నాయి, ఇప్పుడేమైపోయింది అనుకుంటున్నావా? నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూడు. ఒకవేళ ఆ యుద్ధం రేపు నీ దగ్గరకు వస్తే, మన దేశంలోనికి వస్తే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? ఎత్తబడే గుంపులో నీవు ఉన్నావా? విడబడే గుంపులో ఉన్నావు? ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు రాబోతున్నాడు. ఆ సంకేతం కూడా దేవుడు ఇస్తున్నాడు. అక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే బాప్తీసం ఇచ్చే యోహాను అంటాడు కదా, వాళ్ళందరూ కూడా బాప్తీసానికి వచ్చినప్పుడు ఇదిగో రాబోతున్న ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వాడు ఈ రోజైతే నీకు బుద్ధి చెబుతున్నాడు దేవుడు, నీకు వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు. పదే పదే దేవుడు చెబుతున్నాడు. ఆయన నువ్వు నిర్లక్ష్యం చేస్తుంటే, ఆయన నువ్వు దేవుని యొక్క రక్షణను అశ్రద్ధ చేస్తుంటే ఒకసారి ఆలోచించుకో. సమయం ఇంకా లేదు, మరణం ఎప్పుడు నీ దగ్గరకు వస్తుందో తెలియదు కాబట్టి ఒకసారి ఆలోచించు. ఈ వీడియో అనేకులకి షేర్ చేయి. దేవుడు రాబోతున్నాడు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీ సబ్స్క్రిప్షన్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో చేయండి. అనేకమైన ఆత్మీయ విషయాలు మనం అందరం కూడా చెప్పుకుందాం. ఆమె